నూడిల్స్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే వంటకం. భారతీయుల వంటకాల జాబితాలో ప్రస్తుతం ఇదే అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈజీగా అయిపోయే వంటకం కావడంతో అంతా దీనికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా బిజీగా ఉండే వర్కింగ్ విమెన్కు ఇది ఎంతో తేలిగ్గా చేసే వంటకం. అయితే ఈ రెసిపీ తయారీని ఎవరు కనిపెట్టారు, ఎలా ప్రజలకు ఇష్టమైన వంటకంగా మారింది అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. క్షణాల్లో తయారయ్యే వంటకం ఏదైనా ఉంది అంటే అది మ్యాగీ నూడిల్సే. భారతీయ సంస్కృతిలో కూడా అంతర్భాగమైపోయింది. అంతలా ప్రజాదరణ చురగొన్న ఈ రెసిపీ విజయవంతమైన బ్రాండ్గా నిలిచి అందరి మన్ననలను అందుకుంటోంది. ఈ మ్యాగీ వంటకం పుట్టింది 19వ శతాబ్దంలో స్విట్జర్లాండ్లోని కెప్తాల్ అనే బ్యూటిఫుల్ టౌన్లో జరిగింది. 1884లో యువ ఔత్సాహిక వ్యవస్థాపకుడు జూలియస్ మ్యాగీ అనే వ్యక్తి ఈ మ్యాగీ నూడిల్స్ ఓ బ్రాండ్లా తీసుకొచ్చాడు. తక్కువ సమయంలో మంచి పోషకాలతో రుచికరమైన రెసిపీ చేయాలనే సంకల్పంతో పుట్టిందే మ్యాగీ. అయితే మొదట్లో ఇది సాల్ట్ పెప్పర్లతో తయారైంది. అనాది కాలంలోనే దీని ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. దీంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యుఎస్ లాంటి ఇతర దేశాల్లో కూడా దీని శాఖలు తెరిచే స్థాయికి చేరుకుంది. 1900 సంవత్సరంలో జూలియస్ ఉత్పత్తులు అనేక దేశాలకు విస్తరించాయి. ఇక జూలియస్ మొత్తం 18 రకాల వెరైటీ ఫ్లేవర్డ్ నూడిల్స్ని తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ మ్యాగీ ప్యాకేజ్ ఉత్పత్తుల్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలం. కానీ ఆ కాలంలో ఇవి ఎరుపు, పసుపు, నలుపు రంగుల ప్యాకింగ్ ద్వారా మాత్రమే గుర్తించేవారు. ప్రస్తుతం ఈ బ్రాండ్ని నెస్లే కొనుగోలు చేసి చౌక ధరల్లో నాణ్యతతో కూడిన పోషకాహారాన్ని అందించాలనే ఆకాంక్షను నెరవేర్చుకుంది. నెస్లే నివేదిక ప్రకారం ప్రతి సెకనుకు ప్రపంచవ్యాప్తంగా 21,000 కంటే ఎక్కువ తయారయ్యే ఫుడ్స్ మ్యాగీ ఉత్పత్తులతో తయారైనవే. సంవత్సరాలుగా ఈ బ్రాండ్ చాలా మంది హృదయాల్లో మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. చకచకా తయారయ్యే ఈ వంటకం ఆల్ టైమ్ సొల్యూషన్తో వచ్చిన రెసిపీ. ఎప్పటికీ మహిళలకు, బ్యాచిలర్స్కి నిమిషాల్లో ఎలాంటి శ్రమ లేకుండా క్షణాల్లో తయారయ్యే వంటకంగా పేరు తెచ్చుకుంది మ్యాగీ.